10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం అసలు కల్కి సెట్లో ఉన్నాం. కల్కి అసలు మీకు తెలిసి ఎంత బాగా బ్లాక్ బస్టర్ అయింది, ఫ్యాన్స్ అందరినీ ఎంత ఆకట్టుకుంది సినిమా. అసలు మహాభారతం ఈ టైప్లో తీసుకెళ్లారు సినిమా అంతా. అసలు కల్కి సెట్స్కి వచ్చాం మనం. ఆఫ్ ది షూట్ వరకు ఇక్కడే మనకి జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రాజెక్ట్కే అసలు సెట్ అసలు చుట్టుపక్కలంతా చూస్తుంటే సెట్స్ పరంగా కానీ అసలు మొత్తం షూటింగ్ అంతా నేను కూడా మీకోసం ఏకదిలి వెయిటింగ్. అసలు లోపలికి అసలు వెళ్ళి చూసి అసలు ఏంటనేది చూద్దాం మనం కూడా. మీతో పాటు నేను చూస్తాను. అమితాబ్ బచ్చన్ గారు కూర్చుంటారు అశ్వత్థాముడు కింద. కృష్ణుడి యొక్క డైలాగ్ చెప్పే సీన్ ఇదే. రథం అది ఆపేది కూడా, కర్ణుడు ఎక్కి ఉండేది కూడా రథం. చూడండి అసలు అంత బాగా సెట్ చేశారో. అసలు ఒరిజినల్ చూడడానికి కూడా ఒరిజినల్ రథంలా అనిపిస్తుంది మనకిది. మన క్రేన్, మన కల్కి క్రేన్ వెహికల్ చూసారా? యాస్టీజ్ నాకు కూడా చూస్తుంటే అసలు కార్టూన్లో ఏమన్నా నిజంగా అసలు నిజం వెహికల్ యాస్టీజ్ అసలు దించేసినట్టు ఉంది. అంత బాగా డిజైన్ చేశారు. వెహికల్ కూడా చాలా గట్టిగా ఉంది. మన మ్యాన్స్ సినిమాలో ప్రభాస్ గారితో చూసుకున్నారు కదా, మ్యాన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆపేది ఫైటింగ్ సీన్ కానీ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటారు కదా. ఆ మ్యాన్స్ కూడా చూడడానికి బొమ్మల్లాగా భలే ఉన్నారు. ఇక్కడ ఇంకో వెహికల్ మన ఖైరా బైక్. ఇదే మనకి చూసుకునేసరికి బోర్డు కూడా పెట్టారు కింద. ఖైరా మనకి ఆ సీన్లో దీపికా గారిని తీసుకెళ్తున్న సీన్లో ఎగిరి జంప్ చేసి వెళ్ళొద్దు కదా, ఖైరా గారి బైక్ ఇది. ఆవిడ వెహికల్ ఇంకా చెప్పాలంటే ఖైరా గారి వెహికల్ ఇది. అసలు ఇలా ఏసీ వెళ్ళే సీన్ కానీ యాస్టీస్ దించేశారు. అసలు వెహికల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ చూసుకునేసరికి కూడా. అండ్ ఇంకో చిన్న క్రెయిన్ ఆటో వెహికల్. కల్కిలో మన ఆటో వెహికల్ రియల్గా మనకి ఇప్పుడు బయట చూసుకునేలాగా బయట వెహికల్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ విధంగానే డిజైన్ చేశారు. కానీ కొంచెం మార్పులు జరిగినాయి. మోనో బైక్ వాళ్ళు విలన్స్ అందరూ వస్తూ ఎగురుతూ జంప్ చేస్తూ షూట్ చేసుకొని వచ్చేది గాల్లో. ఆ సీన్ అంతా వెహికల్ అయితే ఇదే మోనో బైక్. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా. కల్కి సెట్లో కూడా ప్రతి ఒక్కరిది డిజైన్ పరంగా అండ్ ఇక్కడ ఒకటి పెట్టారు సేమ్ డిజైన్ పరంగా. కానీ అంతా వెహికల్స్ కూడా చాలా కొత్తగా అంటే ఇక్కడ ఏం తగ్గకుండా అసలు బాగా డిజైన్ చేశారు. ఇదిగోండి మన ఇంకో మ్యాన్ తీసుకెళ్తారు. మనం తెలిసిందే కదా, సినిమాలో చూసినంతసేపు కూడా చాలా అద్భుతంగా చూపించారు వీళ్ళ సీన్స్. కానీ యాస్టీస్ సెట్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. సెట్లో యూజ్ చేసిన వెహికల్స్ అన్ని వరుసగా రథంని చూసాం మనం, క్రెయిన్ వెహికల్ చూసాం, ఖైరా వెహికల్ చూసాం, ఆటో వెహికల్ చూసాం, మోనో బైక్ చూసాం. అండ్ నెక్స్ట్ ఇది ఈ వెహికల్కి పేరేది పెట్ల, మేబీ నాకు డౌట్ వస్తుంది. ఇదిగోండి వరుసగా ప్రతి వెహికల్ దగ్గర ఒక్కొక్కరిని పెట్టారు. మనం అయినా తీసుకెళ్ళిపోతే మనల్ని కూడా యూనిట్స్ లాక్కోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు మన దగ్గర కూడా. అసలు మన బౌంటీ వెహికల్ ఇది. మర్చిపోయి ఇందాక నుంచి మన బౌంటీ చూసారు కదా సినిమాలో. యాస్టీజ్ అసలు దించేశారు. వెహికల్ చాలా బాగుందని కూడా చెప్పచ్చు చూడడానికి. మోటార్ పరంగా అంతా ఒరిజినల్ వెహికల్నే రెడీ చేసినట్టు పెట్టారు అసలు చూడడానికి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మనకు నార్మల్కి ఇప్పుడు బైక్స్ కానీ దేనికైనా కొన్ని వెహికల్స్కి ఇట్లా పెట్టినప్పుడు వైరింగ్ ఇచ్చి పొల్యూషన్ కూడా పెట్టేసాడు. వెనక కొట్టుద్ది కదా మనకి. బీచ్లో కొన్ని వెహికల్స్ ఉంటాయి. ప్రతి వెహికల్ ఎవ్రీ వెహికల్ చూసేసరికి మనకి ఒక్కొక్క ఆర్ట్ కానీ అంటే డిజైన్ కానీ అంటే స్టార్టింగ్ నుంచి వరుసగా పెట్టుకొని వచ్చారు ప్రతి వెహికల్. ఖైరా వెహికల్ అసలు మరీ ఎక్సలెంట్గా ఉంది అసలు ఖైరా అది. అండ్ ఈ వెహికల్ కూడా కొద్దిగా యాస్టీజ్ అంటే బయట మనం ట్రావెల్ అవ్వడానికి కానీ రోడ్ మీద చేసేటట్టు చూడడానికి రియల్గానే మనం డ్రైవ్ చేసేలాగా అనిపిస్తుంది ఈ వెహికల్ కూడా. ఇది మన రిక్షా వెహికల్ అనమాట. అక్కడ ఆటో వెహికల్ చూసాం మనం ఒకటి. ఇది నెక్స్ట్ రిక్షా వెహికల్. మనకు ఆటో వెహికల్ మీద చూడడానికి రిక్షా వెహికలే బాగుంది. చూడండి పెద్ద పెద్ద టైర్స్ టైప్ పెట్టారు నార్మల్గా సర్కిల్స్ లాంటిది. ఓల్డ్ వెహికల్స్ అనేవి కొన్ని ఉంటూ మనం చూస్తూ ఉంటాం బాగా పురాతనమైనవి. ఇది చూడడానికి ఈ వెహికల్ కూడా చూడడానికి ఆ టైప్లోనే అనిపిస్తుంది మనకి. మన ప్రభాస్ గారు వచ్చి తింటూ ఉంటారు తాగుతూ ఒక సీన్లో రథాన్ని ఇట్లా ఆపే సీన్. అసలు వెహికల్ చూడండి, ఇది కూడా యాస్టీజ్ ఒరిజినల్ లానే పెట్టేశారు ఐటమ్స్ అన్ని. వెహికల్లో ఇప్పుడు ప్రభాస్ గారు ఒక సీన్లో కూర్చొని ఉంటారు. ఆ సీన్లో వాళ్ళు తాగడానికి ఇస్తున్నప్పుడు వెహికల్ దగ్గర మాట్లాడుతూ తాగుతూ ఆ సీన్ ఉండుద్ది. చక్రాన్ని ఇట్లా ఆపే సీన్ అదే ఇంటని రీసెంట్గా మనకి మీమ్ పేజ్లో కూడా వైరల్ అవుతూ ఉంది A to Z. అసలు మనం ఇప్పుడు వెహికల్ దగ్గరికి వచ్చేసాం. బౌంటీ వెహికల్ ఇది. అసలు చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఓకే,
నైస్. నాకైతే ఒక బైక్ అండ్ చిన్న బీచ్ లో పెట్టే కార్ డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. బట్ చాలా బాగా డిజైన్ చేశారు వెహికల్స్ కానీ, బాగా డిజైన్ చేసిన విధానం కానీ, ప్రతి ఒక్క వెహికల్ అంటే ఒరిజినల్ గానే ఉన్నట్టుంది చాలా దాకా ఇక్కడ వెహికల్స్. ప్రభాస్ గారి ఫైటింగ్ సీన్ లో స్టార్టింగ్ ఒక పర్సన్ వస్తారు హ్యాండ్ తో, ఆ పర్సన్ ని కొట్టే సీన్ లో ఆ పర్సన్ హ్యాండ్ కి చేయకుండా ఇట్లాంటి యూజ్ చేస్తుంటారు ఆ ఐటమ్స్ అన్ని, మిసైల్ లాంటిది అండ్ బాణం. ప్రభాస్ గారి వాడే హోలోగ్రామ్స్ అంటే ఇవి చూడండి. అంటే ఒక పర్సన్ 4-5 పర్సన్స్ లా చూపించే బాల్స్ వేస్తారు కదా. అంటే మీరు ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్కర్ అని తెలుసుకుందాము. ఇది అర్జునుడు గాంధీవం, అది గాంధీవం. ఇది కర్ణుడు, యాష్కిన్ కాదు కర్ణుడు. ఇది వచ్చి యాష్కిన్ సీరం. ఇదిగోండి మన యాష్కిన్ సీరం. ఇది అంటే దీన్ని ఒకటే యూజ్ చేస్తారా ఎన్ని పార్ట్స్ పరంగా? అంటే కమలాసన్ గారు పెట్టుకుంటూ ఉంటారు సీరం అని ఉన్నాయి. ఇంకా ఒకటి శాంపుల్ కూడా చూపించాము. కమలాసన్ గారు వాడిన సీరం ఇది. ప్లాస్టిక్ పవర్స్ వస్తాయి కదా ఆల్మోస్ట్. ఇది అశ్వత్థామ స్టాఫ్ కర్ర ఉంటుంది కదా. అశ్వత్థామ గారు దీన్ని యూజ్ చేసే మన ప్రభాస్ గారిని అందరినీ కొట్టేది ఇది సినిమాలో. చాలా మందితో ఫైట్ చేసేది కూడా దీంతోనే. ఇది శంబాలాదా? శంబాలా వాళ్ళ వెపన్. ఓకే. ఎన్నేళ్ళు వర్క్ చేస్తారు భయ్యా మీరు? 2 years. అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి అంటే 22 ఏప్రిల్ నుంచి అంతా ఈ సెట్ లోనే ఇక్కడే జరిగింది అంతా. ఆఫ్ ఆఫ్ ది షూట్. ఓకే. ఎక్కువ పార్ట్స్ దాకా కానీ యూజ్ చేసిన వెపన్స్ కానీ వాళ్ళ గన్స్ కానీ ఇవి రైడర్స్. ఓకే. మన సినిమాలో కల్కి సినిమాలో రైడర్స్ వాడిన కైరా అండ్ చాలా మంది వాడిన వెపన్స్ అయితే ఇవే. అవి వైట్ కలర్ వెపన్స్ కైరా గారి, కొంతమంది ఈ వెపన్స్. శంబాలా వారి వైట్ వెపన్స్. శంబాలా వారి వైట్ వెపన్స్ అంట. ఇవి క్రేన్ రైడర్స్. ఓకే. ఇది మన కమలాసన్ గారికి లాస్ట్ లో వేసేస్తారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామకి మన ప్రభాస్ గారు వేసేది ఇదే అండి. విడిపించుకోకుండా ఉండిపోతారు. మానస్ వేస్తారు. ఇది భయ్య ఇది క్రేన్ హ్యాండ్. ఓకే. ఇది ఒక షాట్ లో వాడతారు, రాకెట్ లాంచర్ లాగా. ఓకే. ఇంటర్వెల్ షాట్ లో వస్తుంది. ఓకే. ఇవే బూస్టర్స్. భైరవ చిన్నప్పుడు గాల్లోకి వెళ్ళడానికి వాడతారు షాట్లు. ఓకే. మన ఆకాష్ భైరవ చిన్నప్పుడు అండి చేసింది. ఇది భైరవ చిన్నప్పుడు దొరుకుతారు కదా, వదిలేస్తారు కదా. ఓకే. బేబీని అదే కర్ణుడు సింబాలిక్ గా చెప్తారు కదా కర్ణుడు అనేసి. ఓకే. ఈ షాట్స్ కూడా పార్ట్ 1 లోనే ఉంది. ఓకే. ఉన్న వెహికల్స్ అన్నిట్లో ఏ వెహికల్ బాగా కష్టం అనిపించింది? బుజ్జి వెహికల్. అంటే కైరా వెహికల్ కూడా చాలా అంటే చూడడానికి డిఫరెంట్ బాగుంది. బుజ్జి వెహికల్. బుజ్జి కాకుండా ఇంక ఉన్న ఈ సరౌండింగ్ వెహికల్స్ లో ఈ మొత్తం రథం నుంచి క్రేన్ వెహికల్, కైరా వెహికల్, ఆటో వెహికల్, రిక్షా వెహికల్, బౌంటీది అండ్ ఇది మోనో బైక్ కూడా పెట్టారు. అంటే ఏది బాగా ఇంట్రెస్టింగ్ మీకు సెట్ లో? ఆర్ట్ పరంగా చేశారు కదా ఆర్ట్ డిపార్ట్మెంట్ లో, ఏది బాగా వెహికల్ బాగా ఈజీ అనిపించింది? పోనీ ఈజీ అంటే ఆటో. షూటింగ్ టైంలో ప్రభాస్ గారితో మీకున్న బాండింగ్ ఎట్లాంటిది భయ్యా? అంటే ఆ డిపార్ట్మెంట్ మీరు కొన్ని సీన్స్ చూస్తారు కదా చేసేటప్పుడు, వెహికల్స్ మీద బుజ్జి వెహికల్ బాగా కష్టం అన్నారు. బాండింగ్ ఏం లేదు. ఓకే. ఏమన్నా ప్రాప్స్ అలాంటివి తీసుకెళ్తే ఏమైనా అడుగుతారు సార్, అవి చెప్పాము అంతవరకు. నాగేశ్వరన్ గారు షూటింగ్ టైంలో ఎట్లా ఉండేవారు అసలు మీతో? కూల్ గా ఉంటారు, చాలా కూల్ గా ఉంటారు. మొత్తం ఆఫ్ ది షూట్ అంతా ఇక్కడే జరిగిందా భయ్యా? ఇక్కడే జరిగింది. వార్ సీన్ అంతా ఈ ఫ్లోర్ జరిగింది. బయట ఉందా? క్లైమాక్స్ అంతా అక్కడ జరిగింది. మన స్టార్టింగ్ ఫైటింగ్ సీన్ అటు ఉంది కదా భయ్యా? ఓకే. చూసారు కదా అసలు ఇక్కడ ఇన్ని వెహికల్స్ పెట్టారు. ఇది హ్యాండ్ కఫ్. వాళ్ళు పైకి వెళ్తారు కదా. ఓకే. మనకి ప్రభాస్ గారు కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు పైన కెమెరాస్ వెళ్తూ ఉంటాయి కదా, ఇదిగోండి ఆ స్కానర్. ఇది అశ్వత్థామ హ్యాండ్. మన ప్రభాస్ గారు అశ్వత్థామకి ఫైటింగ్ లో వేసేస్తారు కదా హ్యాండ్స్ కి, ఇది హ్యాండ్ కప్స్ అంతేనా? హ్యాండ్ కప్స్. ఓకే. ఫస్ట్ ఫ్లైట్ లో అబ్బాయికి, ఫస్ట్ ఫ్లైట్ లో మన హర్షిత్ కి వేసేది ఇదే హ్యాండ్ కఫ్. అశ్వత్థామ గారు అమితాబ్ బచ్చన్ గారు బాగా హైట్ కాబట్టి ఆయన పర్సనాలిటీ తగ్గట్టు మరి ఎక్కువ పెట్టారు. 8 feet or 9 feet కదా.
9 feet 8 feet. ఓకే. దీపికా పదుకునే గారికి సీరం తీసేటప్పుడు చూపించేదండి. సిరం ఒకటి అక్కడ పెట్టాం మనం, స్టార్టింగ్ కమల్ హాసన్ గారికి ఇచ్చేది. ఇది దీపికా పదుకునే గారి కడుపుకి ఇట్లా పెట్టుండుద్ది. మనం చూసేసరికి ఆ షాట్ లో మీకు అర్థమైపోద్ది. ప్రభాస్ గారు సీన్ లో తాగుతూ కూర్చున్నప్పుడు జాతకం చెప్తున్నప్పుడు రథం ఇట్లా ఆపుతారు, చక్రాన్ని, సూర్య చక్రం. ఇది అసలు మంచి సీన్. అసలు చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ పెట్టారు, చాలా ఐటమ్స్ అండ్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ 10 వెహికల్స్ దాకా పెట్టారు మనకి స్టార్టింగ్ నుంచి చూసుకునేసరికి. ఓకే, మనకి స్టార్టింగ్ సీన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ఆవిడతో మాట్లాడతారు మరియమ్మ గారితో, దాంట్లో ఇలా చూపిస్తున్నట్టు. మళ్ళీ ప్రభాస్ గారు కూడా లాస్ట్ లో మధ్యలో ఫైటింగ్ సీన్ లో మాట్లాడతారు, ఒక్క ఫైట్ కూడా మిస్ కాలేదు అని చెప్తున్నప్పుడు మొత్తం A to Z అంతా దీంట్లోనే. ఇక్కడ ఐటమ్స్ హోలోగ్రామ్స్. ఓకే, ప్రభాస్ గారు అక్కడ మారుతూ ఉంటారు కదా, ఒకే పర్సన్ 4-5 చోట్ల ఉన్నట్టు స్టార్టింగ్ సీన్ లో కూడా వచ్చేది. హోలోగ్రామ్స్ ఎక్కువ యూజ్ చేసేది ఇయే ప్రభాస్ గారు సినిమాలో మాక్సిమం. ప్రభాస్ గారి స్టార్టింగ్ సీన్ లో పైనుంచి పడిపోయే సీను, ఫైటింగ్ సీన్ అంతా షూట్ అంతా ఇక్కడే జరిగింది మనకి చూసుకునేసరికి. అటుపక్క అన్ని వెహికల్స్ పెట్టారు సెట్ లో, ఇటుపక్క అంతా ఈ సెట్ అంతా డిజైన్ చేశారు. యాస్టీస్ మనకి సినిమాలో చూసినప్పుడు కానీ ఎట్లా అనిపించింది, యాస్టీస్ సెట్ కూడా అట్లానే ఉంది. యాస్టీస్ దించేశారు అసలు. కొడుతూ ప్రభాస్ గారు కింద పడ్డం కానీ, వాళ్ళిద్దరు భారీ పర్సనాలిటీస్ ఉంటారు సినిమాలో, వాళ్ళు పడ్డం కానీ A to Z ఇక్కడే చూపించారు అసలు సెట్ అంతా. మనం ఇప్పుడు ప్రభాస్ గారి కల్కి సినిమాలో స్టార్టింగ్ ఫైట్ సీన్ సెట్ దగ్గర ఉన్నాం. అసలు చూసుకునేసరికి చాలా డెలికేట్గా ఉంది. వాళ్ళు అసలు కొట్టుకొని ఎట్లా పడ్డారు కానీ సినిమాలో ఫైటింగ్ సీన్ సెట్ అంతా ఇక్కడే ఉంది అసలు. యాస్టీస్ అసలు ఇదంతా ఐరన్ లాగా అనిపిస్తుంది, కిందంతా వుడ్ లా అనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేశారు అసలు సెట్ అంతా చూసుకునేసరికి కూడా. ఇదిగోండి ఇక్కడ కళ్ళు కొట్టు అనే సీన్ ఇక్కడే జరిగింది. ఇదిగోండి ఆ బోర్డు కూడా అట్లానే ఉంది ఎంతవరకు, కళ్ళు కొట్టు అని. ప్రభాస్ గారు తాగి ఇక్కడ సూర్య రథచక్రాన్ని ఆపే షార్ట్ సీన్ అంతా ఇక్కడే జరిగింది, షూట్ అంతా. మనం కిందకి వెళ్ళి మన బుజ్జి కార్ ఉంది అండ్ ప్రభాస్ గారు వర్క్ చేసే షాప్ అంతా ఇక్కడే ఉంది. ఆయన వెహికల్ రెడీ చేసేది కానీ మొత్తం A to Z స్టార్టింగ్ సీన్ నుంచి చూపించే అంతా కిందంతా సెట్ ఉంది. మనం ఇంకా కిందకి వెళ్ళి ఇంకొన్ని చూసేసి వద్దాం. ఇక్కడ మన బుజ్జి కార్ కూడా ఉంది. కల్కి సీన్ లో అంతా ఇక్కడే మొత్తం షూటింగ్ టైం అంతా వెహికల్ అంతా ఇక్కడే ఉంది, షూటింగ్ లో యూజ్ చేసింది. మనకి ఇప్పుడు టూర్ లో ఉన్నది అసలైన వెహికల్. జంపింగ్ సీన్స్ కానీ, కార్ వెహికల్ బుజ్జి రివర్స్ పడే సీన్స్ కానీ అసలు ఎట్లా డ్రైవ్ 2 seats ఉంది దీంట్లో మాత్రం. ఒక 2 members దాకా కూర్చోవచ్చు. వెనకాల హర్షిత్ని కూర్చోబెట్టే సీన్ కానీ వెహికల్లో, అసలు వెహికల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. మన ఇప్పుడు మొన్న ఎక్కినప్పుడు ఐమాక్స్ దగ్గర పెట్టినప్పుడు కానీ ట్రావెలింగ్ ఇప్పుడు వెళ్తుంది, ప్రతి ఊరు టూర్ వేస్తుంది మన బుజ్జి. అసలు వెహికల్లో సెట్లో అసలు వెహికల్తో ఒకసారి చేద్దాం నార్మల్ ఎక్స్ప్రెషన్స్ కానీ. చాలా బాగుంది మన బుజ్జి వెహికల్. ఆ కార్ మీద నాకు ఆ బుజ్జి మీద ఈ బుజ్జి బాగా నచ్చింది అసలు. టూర్లో ఉన్న బుజ్జి మీద ఒక గేర్ రాడ్ టైప్ అంటే ఎస్ఎన్ టైప్ కానీ వెహికల్ కానీ చూసుకుంటారు, చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కొన్ని ఇక్కడ చూపించే సీన్స్ కానీ అసలు వెహికల్ ఇక్కడ చాలా బాగుంది అసలు చూసుకునేసరికి. కాస్ట్యూమ్స్ కానీ కొన్ని స్విచ్లు వేసి ప్రభాస్ గారు స్పీడ్ వెళ్ళడం కానీ, ఓవర్ స్పీడ్ ఎక్కడికి వెళ్తాం తెలియదు. లాస్ట్ సీన్లో ఒక షాట్ ఉంటుంది, వేస్తే ఓవర్ స్పీడ్ వేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు. అశ్వత్థామ గారి చేతిలో ఒక పాట వచ్చేది వెనకాల, వెంటనే సప్పమని వెళ్ళిపోద్ది అసలు బుజ్జి కారు. సెట్ అంతా చాలా చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ చాలా భయంగా ఉంది, డెలికేట్గా. ఎక్కడ ఏ పార్టీ ఊడిపడుద్దో కూడా, ఫైటింగ్ సీన్ ఎట్లా చేశారు కానీ అంత ఎక్కడ ఊడిపడుద్దో కూడా ఎంత భయంగా ఉంది అసలు సెట్ చూసుకునేసరికి కూడా. అండ్ చూశారు కదా ఈరోజు మీతో పాటు నేను చూశాను కల్కి సెట్ చాలా బాగుంది. డౌన్ టౌన్ అని కూడా పెట్టారు, అక్కడ కల్కి 2890 అనే పేరు కూడా మెన్షన్ చేసి పెట్టారు ఆ పై సెట్లో. అది చూశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.